ఎందరో నా అన్నతమ్ములు, ఎందరో ఆడపడుచుల ఆదర అభిమానాల వల్ల ఈ రోజు ఇంతటి వాడైరయ్యాని సభాముఖంగా మనవి చేసుకుంటున్నాడు. దేశమేజినా ఎందు కాలేడినా పొగలరాన్ని తల్లి భూమి భారతినన్నట్టుగా ఈ రోజు చూస్తుంటే, ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే ఆ పిల్లల ఆడాబిడి, ఆనందం, ఆ స్టెప్పులు, ఆ నాటకాలు చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు ఏమంటారు చిలక. ఈ విధంగా ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర్ గారు అయితే నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు చక్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఉందో, చక్రి విద్యానికేతన్ ఏదైతే ఉందో, చక్కటి పాఠాలు చెప్తూ అద్భుతమైనటువంటి ర్యాంకులు అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నటువంటి ఈ పాఠశాలను చూస్తుంటే, ఈ స్కూల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటారన్నారు. మీ అందరూ కూడా చాలా అదృష్టవంతులు. మీ పిల్లలు ఇందులో చదవడం అనేది చాలా అదృష్టంతో కూడుకున్నటువంటి పని అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్క, నమస్తే బాబు, నమస్తే నమస్తే. ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు. నేను మాట్లాడమా అదే ఆ మాదిరిగా చూస్తే చక్రి విద్యానికేతన్ ఏదైతే ఉందో చాలా మంచి స్కూల్ అని చెప్పేసి నేను విన్నాను. ఈ రోజు వచ్చి చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. మీ అందరిని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, అవునా కదా తమ్ముళ్ళు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. విశేషణి అక్క చెల్లెమ్మలకి, అన్నతమ్ములకి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నాను. మంచి స్కూల్లో మంచి పాఠాలు చెప్పే దగ్గర మీరందరూ వచ్చినందుకు అక్కలకి, అమ్మలకి, అక్క చెల్లెమ్మలకి ఈ విధంగా ఉంటుంది. ఇంకో పక్కన చూస్తే కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడుతారో చూద్దాం. కూర్చో 60-30 కూర్చో. నీ సంగతి ఏందమ్మా? ఉన్న బాటిలన్నీ సప్లై చేస్తాను ఎక్కడికి, ఇంటికా? ఇవాళ చక్రి విద్యానికేతన్ ఏదైతే ఉన్నదో మంచి స్కూల్. ఇట్లాంటి స్కూల్లో మన పిల్లలు చదువుతున్నందుకు మన తెలంగాణకే మంచిగా వన్నె తెచ్చినటువంటి స్కూల్ ఏదైనా ఉన్నదంటే చక్రి విద్యానికేతన్. ఇలాంటి విద్యానికేతన్లు ఇంకా చాలా పెట్టాలి. ఆయన ఇట్లాంటి మంచి మనుషులు పెట్టాలి. పైసలు దోచుకునేటోళ్ళు కాదు, ర్యాంకులు ఇచ్చేటోళ్ళు కావాలి, చదువు మంచిగా చెప్పేటోళ్ళు కావాలి, క్రమశిక్షణ మంచిగా చెప్పేటోళ్ళు కావాలి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇలా ఈ విద్యానికేతన్లోనే ఉన్నది. చక్రి విద్యానికేతన్లో మీ అందరూ కూడా మంచిగా చదువుకొని మంచిగా పైకి రావాలి. భయంగా కోడి బజార్లో గుడి పెట్టినట్టు కాదు, కొట్టోని పొడుగోడు కొడితే పొడుగోడు పోషమ్మ కొట్టినట్టు కట్టున్న శాస్త్రం విన్నారా? జై తెలంగాణ. ఉంటా, థ్యాంక్ యూ. ఈ విధంగా కేసీఆర్ గారు వాయిస్ తీసుకొని చెప్పొచ్చు. అదేవిధంగా చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఆయన ఎట్లా మాట్లాడతారు. ఈరోజు మీ అందరికి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏదైనా చక్రి విద్యానికేతన్ ఏదో ఉందో ఆఖరికి ఈ స్కూల్ పేరునే ఒక ఊరుగా, ఒక వాడగా, ఒక కాలనీగా ఆ పేరు పెట్టారంటే నిజంగా ఈ స్కూల్కి ఉన్నటువంటి ఆ మంచి పేరు నిజంగా అది ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఏదేమైనా మీరందరూ బాగా చదువుకొని పిల్లలంతా కూడా ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలని వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ప్రతాప్ రెడ్డి గారు పిలిస్తే లేదంటున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశాడు, వారణాసి తన వలస మార్చుకున్నాడు కూడా. అదే వేడి, అదే పౌరుషమా దెబ్బ కాయ. ఈ విధంగా చిరంజీవి గారు. అదే బాలకృష్ణ గారు అయితే, నందమూరి అందగాడు బాలయ్య బాబు గారు అయితే ఆయన ఎట్లా మాట్లాడతారు. బాలకృష్ణ గారు చాలా సంతోషం, లేట్ అవుతుంది కదా, సరే అయితే దీంతో అవుతాను, అదే ఉంది.
ఇంత వడ్డింతే అన్నట్టుగా ప్రతాప్ రెడ్డి గారు మా నాన్నగారికి చాలా స్నేహితుడు. శ్రీనారాయణ రెడ్డి గారు అంటే ఇంకా అమితమైన ప్రేమ. మా నాన్నగారికి అంటే శ్రీనారాయణ రెడ్డి గారు ఇంకా ఇష్టం. నన్ను దోచుకుందు అంటే వన్నెల దొరస అని అని బాగా ఆ పాట బాగా ఇష్టం వారికి. సరే ఏదేమైనా శుక్లాంబర్ధనం విష్ణు శశివంతం చతుర్భుజం బుల్బుల్ సితారా ఏ అమారా అన్నట్టుగా యథా నాస్తి తదా దుర్భిక్షం, ఎక్కడ నాడి పూజింపబడుతుందో అక్కడ మన అదనమాట. ఏదేమైనా ఈరోజు ఈ స్కూల్లో మరి చదువుతున్న మీ పిల్ల పాపలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంత చక్కటి తల్లిదండ్రులకి కూడా నా నందమూరి అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక ఈ యాన్యువల్ డే సందర్భంగా 37 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని పురస్కరించుకొని మరి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఆయన నార్మల్గా మాట్లాడేటప్పుడు